ఏ ఆపద వచ్చి పడింది? మాత, మీ నీడలో మేము నిశ్చింతగా ఉన్నాం. శత్రువులైన దానవుల్ని తమరు వధించారు. కాని మాత, ఇప్పటికీ ధర్మశత్రువైన ఒకడు జీవించే ఉన్నాడు. అవును మాత, ఆ ధర్మశత్రు ఆగడాలతో ధర్మాన్ని పునాదులతో నాశనం చేయాలనుకుంటున్నాడు. ధర్మ మార్గాన్ని అనుసరించే సామాన్యులనే కాదు, మునిపుంగవులను కూడా తన అత్యాచారాలకి లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ పాపి ఏమంటున్నారంటే, ఏ విధంగా తమరు అధర్ములైన రాక్షసుల్ని వధించారో ఆ విధంగానే తను కూడా ధర్మాన్ని అనుసరించే వారిని అందరినీ నశింపజేయాలని చూస్తున్నాడు. తను సేనలతో బయలుదేరాడు మాత. గ్రామాలన్నింటినీ దోచుకుని శ్మశానంలా తయారు చేశాడు. తన ఆశ్రమాల్ని, గురుకులాల్ని, తపోవనాల్ని ధ్వంసం చేశాడు. రాక్షస రాజైదా, ఆ భైరవుడి అత్యాచారాల నుంచి మాకు ముక్తిని ప్రసాదించి మమ్మల్ని రక్షించు. భైరవుని అత్యాచారాలను అణిచివేయ మాతేశ్వరి. భైరవుడు జీవించి ఉంటే ధర్మం మరణించడంతో సమానం. భైరవా, నేను నీ మాత యొక్క ప్రార్థనను స్వీకరించి నిన్ను విముక్తుణ్ణి గావించాను. లేదంటే నువ్వు ప్రళయం వచ్చే వరకు సముద్ర గర్భంలోనే బందీగా ఉండేవాడివి. భైరవా, నేను నీ పాపకర్మలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక అంతిమ అవకాశాన్ని ఇచ్చాను. కానీ నువ్వు అవకాశాన్ని వినియోగించుకోలేదు, పైగా దానిని దుర్వినియోగం చేశావు. భైరవా, నీ దుష్కర్మలకి ఒక అంతు లేకుండా విపరీతంగా పెరిగిపోయాయి. మాతేశ్వరి, అసురరాజైన భైరవుడు తమ కోసం ఈ త్రికూట పర్వతం వైపు వస్తున్నాడు. మీరేం చింతించకండి. ప్రతి జీవి తను చేసిన పాపాలకి శిక్ష అనుభవించడం కోసం తన యొక్క మరణం నిశ్చయించబడిన దిశలోనే తప్పకుండా పయనిస్తాడు. ఆ భైరవుడికి తన పాపాలకి ఇక్కడే శిక్ష అనుభవించవలసి ఉంటే అతడు ఇక్కడికి అవశ్యం చేరుకుంటాడు. మాత, అతడిక్కడికి వస్తున్నట్లయితే తమరు మమ్మల్ని అతని అత్యాచారాల నుంచి రక్షించడానికి తమరు మాకు శరణం ఇవ్వండి మాత. అవును, మీరేం చింతించకండి, మీరు నా ఆశ్రయంలోనే ఉన్నారు. తథాస్తు. ఇదే నా త్రికూట పర్వతం? అవును అసురరాజా, వైష్ణవికి మీకు మధ్య ఏ అడ్డంకులు లేవు. ఒక అడ్డంకి ఇంకా మిగిలి ఉంది. ఎవరు నీవు? నీకు నేనెవరో తెలియదు. వైష్ణవి మాతని తెలుసుకోలేని వాడివి, వైష్ణవి మాతని గుర్తించలేని వాడివి. నన్నెలా గుర్తించగలవు? అలాంటి వాడికి నేను ఎలా తెలుస్తాను? నా పేరు హనుమంతుడు, పవనపుత్రుడు హనుమంతుడు. పవనపుత్రుడవా? నీవు నాకు వానరపుత్రుడిలా కనిపిస్తున్నావు. కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను వైష్ణవి మాతని సేవించుకుంటున్నాను. నేను ఆమె దాసుణ్ణి. అలాగా? నీవు వైష్ణవికి దాసుడవా? నువ్వు దాసుడవయ్యుండి ఈ భైరవుణ్ణి ఎదిరించే దుస్సాహసం చేస్తున్నావా? నీకు తెలియదనుకుంటాను, వైష్ణవి మాకు కాబోయే ధర్మపత్ని. నీవు వ్యర్థంగా ప్రలాపించకు భైరవా. పవనపుత్రుడైన హనుమంతుడు తన మాతని అవమానిస్తే ఎప్పటికీ సహించడు. వానరా, నీ ప్రాణాల్ని అనవసరంగా ఎందుకు పోగొట్టుకుంటావు? వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో. లేదా లేకుంటే ఏమవుతుంది అసురరాజా? లేకుంటే నువ్వే ధరిత్రిపై నిల్చున్నావో నేను అక్కడే నిన్ను యూపస్తంభము వలె మెడ వరకు పాతేస్తాను. నీవు నన్ను ఒక యూపస్తంభము వలె మెడ వరకు పాతేస్తావా? నీ గదతో మాతో ఆడుకోవాలని ప్రయత్నించకు. దాన్ని పిల్లలకిచ్చేయి, వాళ్ళు దాంతో ఆడుకుని ప్రసన్నులవుతారు. సంతోషం, నీకు బుద్ధొచ్చింది. నీ గదను నీవే కిందకి దించావు. లేదంటే నీ శరీరం అనే పంజరం నుంచి ప్రాణం అనే పక్షిని బ్రహ్మాండంలోకి ఎగురగొట్టగలను. హనుమంతుడంటే ఎవరో నీకు తెలియదు మూర్ఖ ప్రాణి. హనుమంతుడి ప్రాణాల్ని ప్రళయం వచ్చేంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. నీ భయాన్ని మిడిసిపాటనే తెర వెనుక దాచుకోవాలని చూస్తున్నావా? నా చింతని, నీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు. ఒకవేళ చింతించాలనుకుంటే
నా గురించి కాదు, నీ ప్రాణాల గురించి చింతించు. వైష్ణవి మాత్రం ఎదుర్కోవడం అంటే ఒక చీమ పర్వతాన్ని ఎదుర్కోవడం లాంటిది. ఒక చీమ పర్వతాన్ని ఎక్కినా కూడా అది పర్వతాన్ని ఏమీ చేయలేదు. ఓరి వానరా! వైష్ణవి మాత శక్తి స్వరూపిణి, శక్తులకు మూలం. నీలో ఉన్న శక్తి ఆమె వరదానమే, ఆమె ప్రసాదించినది. ఆ కారణంగానే నువ్వు మాట్లాడుతున్నావు, నడవగలుగుతున్నావు. ఆమెను నువ్వు ఏమీ చేయలేవు. ఓరి వానరా! నా మాట విను. నువ్వు నీ జీవితాన్ని, మృత్యువుని సఫలం చేసుకోవాలంటే వైష్ణవి మాతని శరణు వేడు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను నీ జీవితాన్ని అవశ్యం అంతం చేస్తాను. వెళ్ళు, పారిపో ఇక్కడి నుంచి. నేను నీ ఆదేశాల్ని పాలించి భయభ్రాంతుడనై ఇక్కడి నుంచి వెళ్లేవాణ్ణి మాత్రం కాదు. సైనికులారా, ఈ వానరుణ్ణి బంధించండి. ఆగండి! నేను నీకు ముందుగానే చెప్పాను, నేను పవనపుత్రుడనైన హనుమంతుణ్ణి అని. ఇక ఇప్పుడు నేను నీకు రుజువు చేసి చూపిస్తాను. నేను నీకిప్పుడు నా శక్తిని రుచి చూపిస్తాను. సైనికులారా, వీణ్ణి బంధించండి. భైరవ, నువ్వు నీ ఈ సేనలు, ఈ బలం, ఈ మాయలతోటే వైష్ణవి మాతని ఎదిరించాలనుకుంటున్నావా? కానీ నీ లోపల నా ఈ చిన్న శక్తుల్ని కూడా ఎదిరించే సామర్థ్యం లేదు. ఇక నీవు వైష్ణవి మాత్రం ఎలా ఎదిరించగలుగుతావు? నేను తలుచుకుంటే నా చేత్తో నిన్ను పైకెత్తి నా గుప్పెట్లో బంధించి నిన్ను వైష్ణవి మాత చరణాల చెంతకు తీసుకుని వెళ్ళగలను. కానీ నేను వైష్ణవి మాత ఆజ్ఞ లేకుండా ఇలాంటి పని ఎప్పుడూ చేయను. కానీ నీ వరదించిన సూచన నేను ఆవిడికి ముందుగానే ఇస్తాను. జై శ్రీరామ. వైష్ణవి, నీవు హనుమంతుడి రూపంలో నీ మాయాశక్తిని పంపించి నన్ను భ్రమింపజేయడానికి ప్రయత్నించావు. కానీ నేను మాత్రం భ్రమనే నీ మాయాజాలంలో చిక్కుకునేవాణ్ణి కాదు. నేనొస్తున్నాను వైష్ణవి, నా కోసం నిరీక్షించు. మీరంతా ఇక్కడ ఉండండి. ప్రణామం మాత. శుభమస్తు వత్స. ఏమైనది హనుమాన్? చాలా క్రోధంగా కనిపిస్తున్నావు. మాత, నా మీద నాకే క్రోధం కలుగుతున్నది. నీపైనే నీకు క్రోధం కలుగుతున్నదా? ఎందుకు? మాత, నేను మనసారా కోరుకున్నది ఏది కూడా నేను ఎందుకు చేయలేకపోతున్నాను? ఇంతకీ నిన్ను ఆపేదెవరు? తమరే నా 2 చేతులు బంధించి వేసినారు. మీరు నాకు అనుజ్ఞ ఇచ్చి ఉంటే నేను మీ శత్రువు యొక్క కళ్ళు 2 పొడి చేసి ఉండేవాణ్ణి. వాడు మిమ్మల్ని చెడు దృష్టితో చూసి ఉండేవాడు కాదు. హనుమా, నువ్వు భైరవుని కారణంగా నిన్ను నువ్వే ఎందుకు కష్టపెట్టుకుంటావు? భైరవుడు నాకేమీ పెద్ద సమస్య కాదు. అతడు నన్నేమీ చెయ్యలేడు. నేను ఒప్పుకుంటాను. కాని నేను తమర్ని మాతగా భావిస్తాను, తమర్ని భక్తితో పూజిస్తాను. అలాంటప్పుడు ఇది నా కర్తవ్యం కాదా? నా మాతను నేను ప్రతి దుఃఖం, కష్టం, ప్రతి ఆపద నుంచి రక్షించాలనుకోవడం? మాత, తమ పుత్రుణ్ణి సేవ చేసే అధికారం నుంచి దూరం చేయడం ఏమాత్రం ఉచితం కాదు. హనుమా, నాకు నీ క్రోధంపై ప్రేమ కలుగుతున్నది. శ్రీరాముడు కూడా నీ ఈ స్వామి భక్తి కారణంగానే నీకు భక్తుడైపోయాడు. ఇప్పుడు నాకు కూడా నీ భక్తురాల్ని కావాలనిపిస్తోంది. మాత, నీవిలాంటి పొగడ్తా వచనాలతో నా మనసు మార్చాలని ప్రయత్నించకు. నా క్రోధం శాంతించదు మాత. నాకు నీ ఆవేదన అర్థమైనది హనుమా. అయినప్పటికీ తమరు నాకు నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం ఇవ్వడం లేదు. హనుమా, నేను నీ కర్తవ్య నిర్వహణకు ఆజ్ఞాపిస్తే నేను నా కర్తవ్యం నుండి వంచితురాలనవుతాను. అంటే? హనుమా, నువ్వు గనక భైరవుణ్ణి వధిస్తే
అప్పుడు నా ఈ అవతారం యొక్క ప్రయోజనం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. భైరవుని వధ నా చేతుల మీదుగానే జరగవలసి ఉన్నది. నా వల్ల జరిగే భైరవుని వధ వల్ల లోకంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కానున్నవి. పైగా భైరవుని గురించి వాని మాత ప్రార్థనను నేను మన్నించినందువల్ల దాన్ని నెరవేర్చవలసి ఉన్నది. ఒకవేళ నీవు భైరవుణ్ణి వధిస్తే అప్పుడు నా దైవత్వం అసత్యమైపోతుంది. వత్స, నీవు నీ మాతను అసత్యవంతురాలుగా చూడాలనుకోవడం లేదు కదా? లేదు మాత, లేదు. నన్ను క్షమించు మాత. నేను నీ భక్తిలో అంధుడనయ్యాను. మాత, నాకు నీవు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. భక్తులకెప్పుడూ అలాగే అనిపిస్తూ ఉండాలి. వారికి వారి భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ కనిపించకూడదు. అందుకే వత్స, నేను నీ క్రోధం పట్ల ప్రసన్నంగా ఉన్నాను. మీ మమకారం గొప్పది. నేను తమ పుత్రుణ్ణి. దాని గురించి నేను గర్వించకూడదు. కాని నా అదృష్టానికి నేను గర్వించాలి మాత. తమరు నన్ను తమ పుత్రుడిగా భావించారు. మాత, ఇప్పుడు నాకు అనుజ్ఞని, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. తథాస్తు. విష్ణువే నమః. వైష్ణవే 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 వైష్ణవి 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 భైరవుడి భయంతో భయపడిపోయావా? కానీ నేను నిన్ను నా మాయాశక్తితో భయభ్రాంతురాలను చేయడానికి రాలేదు. వైష్ణవి 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 నీ శక్తిని మాయని నేను నా శక్తి మాయలతో సంగమింపజేయాలనుకుంటున్నాను. నిన్ను వివాహ బంధంలో బంధించాలనుకుంటున్నాను. అందుకని నీవి దాగుడు మూతల్ని కట్టిపెట్టి నా ఎదుటికి రా. వైష్ణవి వైష్ణవి నా ఎదుటికి రా. వైష్ణవి 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 నువ్వెక్కడ దాగున్నావు? నా ముందుకెందుకు రావట్లేదు? వైష్ణవి ఎక్కడున్నావు? భైరవా 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 భైరవా